నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది ఫర్నిచర్ మాట్లాడాలండి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి గోల్డ్ టాపిక్ అండి. నేను బిస్కెట్ బంగారం కొన్ని ఇనపెట్లో పెట్టుకోండి, రోల్డ్ గోల్డ్ కొనుక్కోండి అని నేను ఒక వీడియో చెప్తే దానికి కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చినాయి. దానికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అండి. ఇప్పుడు ఒక రాళ్ళ హారం 100 గ్రాముల హారం కొనుక్కున్నాము. దాని లోపల 100 గ్రాముల హారం ఎంత రేట్లో కొన్నాము? బిస్కెట్ 3 లక్షలు ఉన్నప్పుడు కొన్నాం, ఇవాళ 7 లక్షలు అయింది, 4 లక్షలు పెరిగింది. అప్పుడు 100 గ్రాముల బంగారం హారం 3 లక్షలు, ఇవాళ 100 గ్రాములు అదే హారం మీరు కొనాలంటే 7 లక్షలు. చూడండి, 3 లక్షల హారాన్ని ఇప్పుడు అమ్మాల్సి వచ్చింది. ఎంత వస్తున్నాయి? పగల కొడతారు, దాని రాళ్ళన్నీ తీసేస్తారు. తీసేసిన తర్వాత 60 గ్రాములు 55 గ్రాములు మీరు కొన్న షాపును బట్టి, మంచి షాప్ అయితే 70 గ్రాములు రావచ్చు, పెద్ద షోరూమ్లో అయితే 60 గ్రాములు రావచ్చు, మోసం అయితే 50 గ్రాములే రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఇవాళ ఎంత రేటు ఉంది? 7 లక్షలు ఉంది. 50 గ్రాముల బంగారం ఎంత? 3.5 లక్షలు మీ చేతిలో పెడతారు. అడిగితే అంటారు మీరు 3 లక్షలు, ఇప్పుడు 3.5 లక్షలు, ఇంకా పెరిగింది 50,000 అంటాడు. అదే ఆ మనిషి ఆ రోజు 3 లక్షలు పెట్టి ప్లేన్ గొలుసు హారము చేయించుకున్నారు, ఇవాళ అమ్మితే 5 గ్రాములు 8 గ్రాములు 10 గ్రాములు పోయింది. అప్పుడు ఎంత వచ్చిందంటే 6,50,000 వచ్చింది. 3,50,000 ఎక్కువ, 6,50,000 ఎక్కువ? చెప్పండి, ఒక నిమిషం ఆలోచించండి. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకప్పుడు మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు నేల 5 రూపాయలు, బెంచి 10 రూపాయలు, కుర్చీ 20 రూపాయలు, బాల్కనీ 40 రూపాయలు, ఇలా పెట్టేవాళ్ళు రేటు. స్టార్టింగ్లో ఏమి బుక్ అయ్యి? ఫస్ట్ నేల టికెట్లు బుక్ అయ్యి, తర్వాత బాల్కనీ బుక్ అయ్యి. తర్వాత ఏమైంది? రాను రాను బాల్కనీ బుక్ అవుతుంది, కుర్చీ బుక్ అయింది, బెంచ్ నేల కొన్ని వెళ్ళేవాళ్ళు లేకుండా పోయింది. సినిమా హాల్స్ వాళ్ళు ఆలోచించారు, ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి, సినిమా రన్నింగ్ అవుతుంది, ఏసీ అన్ని చోట్లకు రావాలి, డబ్బులన్నీ లాస్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఏం చేశారు? మల్టీప్లెక్స్ అని తీసుకొచ్చి ఆ బాల్కనీ కాంచి నేల దాకా అన్ని 150 నుంచి 200 రూపాయలు రేటు పెట్టారు. ఇప్పుడు ఏమైంది? తుప్పు వదిలిపోయింది. నేలలోకి వచ్చిన 150, బాల్కనీలోకి వచ్చిన 150. కస్టమర్ కూడా గిల్టీగా ఫీల్ అవ్వట్లా. ఇది నేల టికెట్లో కూర్చోడానికి గిల్టీ ఫీల్ అవ్వట్లేదు. 150 తీసుకుంటుంటే హుందాతనం వచ్చేసింది అనమాట. అట్లాగే ఒక హారంలో 100 గ్రాముల బంగారంలో 60 గ్రాముల బంగారం, 40 గ్రాముల రాళ్ళు. ఆ రాళ్ళకి అదే రాళ్ళు రోడ్డు పక్కన పిచ్చి రోల్డ్ గోల్డ్ నగల్లో 5,000 రూపాయలకి ఈ హారం అమ్మితే ఎవడు కొండు? ఆ రాయి కూడా విలువ లేదు. ఆ రాయి వచ్చి 7 ఉండటం వల్ల, బంగారం గొలుసులో ఉండటం వల్ల దాని విలువ ఎంత అయింది? 5 రూపాయల రాయి 500 అయిపోయింది ఇక్కడ ఉండటం వల్ల. అంటే సేమ్ అంతే. అంటే మీరు రాయి తీసేసేయండి, దాని విలువ లేదు. ఇక్కడ ఉంటే 500, తీసేస్తే 5 రూపాయలు. 5 రూపాయలకు కొనరు. కొత్తది కొనాలంటే 5 రూపాయలు ఊరనే పారేయాల్సిందే. అలాంటి రాళ్ళకి మీరు డబ్బులు పెట్టి కొంటున్నారు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాము, ప్లేన్ వస్తువులే ఉంటాయి. కేరళ ప్లేన్ వస్తువులు, తమిళనాడు ప్లేన్ వస్తువులే. 99% కేరళ ప్లేన్ వస్తువులు అండి. కిలో హారం కూడా ఉంటాయండి, ప్లేన్ వస్తువులే ఉంటాయి. కిలోలో ఒక్క రాయి ఉండదు. మద్రాసులు అండి ఇంతలా గొలుసులు వాడతారు, బ్రాస్లెట్లు కానీ అన్ని హెవీగా వాడతారు, ఉంగరాలు అన్ని ప్లేన్లే ఉంటాయి. మన ఆంధ్రాలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు రాళ్ళ వస్తువులు కొని నష్టపోతున్నారు. రాళ్ళ వస్తువులకి రోల్డ్ గోల్డ్ వాడుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి, మానసికంగా లాభాలు ఉంటాయి. కొంతమంది మాకు హుందాతనం పోయిద్దండి రోల్డ్ గోల్డ్ వాడితే అంటారు. బంగారం వాడుకొని అన్న వాడద్దని నేను చెప్పలా. శరీరానికి అంటుకునేవన్నీ గోల్డ్ వాడుకోండి, శరీరానికి అంటుకొని ఉంటాయి అవి రోల్డ్ గోల్డ్ వాడుకోండి, నష్టం లేదు. చెమట పోసినప్పుడు రోల్డ్ గోల్డ్ రంగు తొందరగా పోయిద్ది. స్కిన్ ప్రాబ్లం వాళ్ళకి స్కిన్ ఎలర్జీ వచ్చింది, గోల్డ్ కూడా వచ్చిద్దండి. అదే విధంగా పెట్టుకుంటే ఆ చెమట దానికి ఉండి దాని ఫంగస్ వచ్చి స్కిన్ ప్రాబ్లం గోల్డ్ కానీ రావచ్చు. అయితే బంగారానికి కొద్దిగా బెటర్. శరీరానికి తాకో వంకీలు ఉంటాయి, హారాలు ఉంటాయి, ప్లేన్ వస్తువులు కాకపోతే రోల్డ్ గోల్డ్ వేసుకోవచ్చు. ఆ రాయికి రోల్డ్ గోల్డ్ ఉంటే 5 రూపాయలు అవుతుంది, బంగారం ఉంటే 500 అవుతుంది. రాయికి విలువ పెరుగుతుంది తప్పితే మీ బంగారానికి విలువ ఏం పెరగదు. మీరు ఒక చీర కొంటారు 10,000 పెట్టి, 50,000 పెట్టి చీర కొంటారు, రూపాయి వస్తుందా? మీ దగ్గర మంచం కొంటారు, రూపాయి వస్తుందా? అమ్మితే పరుపు కొంటారు, రూపాయి వస్తుందా అని అడుగుతారు. నేను దానికి కూడా క్లారిటీ ఇవ్వదలుచుకోండి. అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తులు పంచుకుంటారు. ఆస్తులు పంచుకున్నప్పుడు నీ దగ్గర 4 షర్ట్లు ఉండే 4 డబ్బులు వేసుకుంటారా? 4 డైర్లు ఉండే 4 బన్నీలు ఉండే 4 కండవాళ్ళు ఉండే డబ్బులు వేసుకుంటారా? 4 చీరలు ఉండే డబ్బులు వేసుకుంటారా? 4 గొలుసులు ఉంటే లెక్క కట్టుకుంటారుగా. మరి విలువ దేనికి ఉంది అంటే మీరు కొనుక్కునేటప్పుడే మీకు తెలుసు కదా బంగారానికి విలువ ఉండిద్ది అని. కానీ బంగారం పేరు చెప్పి రాళ్ళు అమ్ముకుంటున్నారే, అది మోసపోతున్నారని చెప్తున్నాను నేను. డివైడ్ అయినప్పుడు బంగారం రాసుకుంటారు, ఇవన్నీ రాసుకోరు. దాని విలువ లేదని ముందే తెలుసు మీకు. హారం మీరు 5 లక్షల రూపాయలది హారం అమ్మారు, మళ్ళీ మీకు ఇస్తే 5 లక్షలు ఇస్తున్నారా? మీ దగ్గరే విలువ లేదు కదా, రేటు పెరిగిద్ది కదా, అప్పుడు కలిసి వచ్చింది కదా. అంటే ఇంకా ప్లేన్ వస్తాయి, ఇంకా డబ్బులు వస్తాయి కదా. ఆ విషయం ఎందుకని తెలియజేయట్లా. అలాగే మనం వాస్తవం చెప్పి డబ్బులు తీసుకోవడం తప్పులేదు, కస్టమర్లు మోసపోకూడదు. అలాగే ఎవరైనా సరే గోల్డ్ మీద ఇంకా ఐడియాలు ఉన్నా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తెలియజేస్తాను. మీరు ఎవరైనా నష్టపోయి ఉన్నా, బంగారం కొని మీరు ఇన్వెస్ట్మెంట్ కొని నష్టపోయినా కానీ మీరు తెలియజేయండి, నేను ఇంకా పూర్తి క్లారిటీగా వీడియో చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి.
ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. లేడీస్ గోల్డ్ నగల గురించి నేను ఒక వీడియో చేస్తే దాని మీద కొన్ని వేల కామెంట్స్ వచ్చినాయండి. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. గోల్డ్ కొనుక్కొని ప్లేన్ వస్తువులు చేయించుకోమని చెప్పాను. అది రాంగ్ గా వెళ్ళింది. ఎట్లా వెళ్ళిందంటే, రాళ్ళ వస్తువుల కన్నా ప్లేన్ వస్తువులు బెటర్. రాళ్ళ వస్తువులు చేసుకుంటే 2 నగలు పెట్టుకోండి, దానివల్ల మీకు బెనిఫిట్స్ అని చెప్పాను. ఎలాగో చెప్తానండి. నేను చెప్పింది అబద్ధం రాంగ్ అయితే కనుక మీ దగ్గర ఉన్న గొలుసుని, ఉంగరమో లేకపోతే బ్రాస్లెట్ ఏదో ఒకటి ప్లేన్ వస్తువుని బ్యాంకుకి వెళ్ళండి, 2 నిమిషాల్లో కాటా పెట్టి మీకు ఎంత వచ్చిందో చెప్తాడు లోను. అలాగే అమ్ముతామని చెప్పండి, ఎంత డబ్బులు ఇస్తారు నిమిషంలో చెప్తారు. అదే రాళ్ళ వస్తువు అయితే బ్యాంక్ వాళ్ళు అప్లైజర్ ని పిలిచి 1 గంట సేపు టైం కూర్చోబెట్టి మీకు సగానికి సగం. ప్లేన్ గొలుసు 100 గ్రాముల గొలుసు అనుకోండి, ఇవాళ 7.5 లక్షలు ఉంది అనుకోండి, ఆ బ్యాంక్ ని బట్టి 6 లక్షలు 5 లక్షలు ఇస్తారు. అదే రాళ్ళ గొలుసు 100 గ్రాములకు పెడితే 6 లక్షలు వచ్చే చాట 4 లక్షలు వస్తాయి, 5 లక్షలు ఇచ్చే చాట 3 లక్షలు వస్తాయి. అమ్మటానికి వెళ్ళినప్పుడు కూడా మీరు ప్లేన్ వస్తువుని 7.5 లక్షల్లో ఉంటాం వస్తువుని అమ్మితే 7,25,000 వస్తుంది, 7 లక్షల రూపాయలు మధ్య వస్తుంది. అదే రాళ్ళ వస్తువు కనుక అమ్మడానికి వెళ్తే 5 లక్షలు వచ్చిద్దో, 4 లక్షలు వచ్చిద్దో, 3 లక్షలు వచ్చిద్దో కూడా తెలియదు. అంటే మీరేం చేస్తున్నారు, రాళ్ళలో డబ్బులు బంగారం అనుకొని రాళ్ళ వస్తువులు కొనుక్కుంటున్నారు. అదే రోల్డ్ గోల్డ్ కనుక ఆ విధంగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ 1,00,000-2 లక్షల రూపాయల తేడాకి ఎన్నో నగలు వస్తాయి. వాడినంతకాలం వాడి పడేయచ్చు అని చెప్పాను నేను. ముఖ్యంగా ఇవాళ ట్రస్ట్ ఏదైనా ఉంది అంటే, నిజాయితీ ఏదైనా ఉందంటే ప్లేన్ వస్తువుల్లోనే ఉంటుందండి. అందుకని దుబాయ్లో అనుకోండి నగలు తెచ్చుకున్నారంటే ప్లేనే ఎక్కువ ఉంటాయి. 95% దుబాయ్ నగలన్నీ ప్లేన్గా ఉంటాయి. ఎక్కడ దేనికంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి తమిళనాడు, కేరళ అన్ని ప్లేన్ వస్తువులే. వాళ్ళు ఎగ్జిబిషన్ స్టాల్స్ పెడతారు చూడండి, అన్ని ప్లేన్ వస్తుంది. ఇంత పెద్ద హారాలు వేసుకుంటే, ఇంత గొలుసులు వేసుకుంటే అన్ని ప్లేన్గా ఉంటాయి. తమిళనాడులో కూడా అంతే, అన్ని గొలుసులు, బ్రాస్లెట్లు, హారాలు ఇంతలా ఉంటాయి, అన్ని ప్లేనే. రాళ్ళే వాడరు. రాళ్ళే వాడేదల్లా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ. ఎందుకంటే మనకు ఆచారం అలా పక్కన వాళ్ళని చూసి అలా మారిపోయాం. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, సెల్ ఫోన్లు చూసి, ఆ బొమ్మలు చూసి, రకరకాలు చూసి మనం అలా అలవాటు చేసుకుంటున్నాం. అప్పర్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు, మనకు నష్టం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమో, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా ఉపయోగపడి దానికోసం, లేకపోతే మళ్ళీ చెడగొట్టి మళ్ళీ ఇంకో వస్తువు చేయించుకునే వాళ్ళ కోసమే ప్లేన్ వస్తువులు చేయించుకోండి. రాళ్ళ వస్తువులు మాటికి మారుస్తూ ఉంటే మీరు 100 గ్రాముల వస్తువు కనుక ఇవాళ కనుక చేయించుకుని రాళ్ళ వస్తువుని 5 సంవత్సరాల తర్వాత వస్తే 70 గ్రాములు వచ్చింది. మళ్ళీ దాన్ని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జడగొడితే 30 గ్రాముల వస్తువు అయితే మళ్ళీ దాన్ని మళ్ళీ జడగొట్టి చేస్తే 0 అయిపోద్ది. అంటే 15 ఏళ్లలో మీ రాళ్ళ వస్తువు 0 అయిపోద్ది. అదే ప్లేన్ వస్తువుని మీరు 5 సార్లు చెడగొట్టి చేయించినా సరే 5/5లో 5/4లో 20% మాత్రమే మీరు నష్టపోతారు. ఎంత తేడా ఉందో చూడండి. ఎవరైతే గోల్డ్ షాపుల వాళ్ళు రాళ్ళ వస్తువు బాగుందని మీ కామెంట్లో పెట్టిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒక వస్తువుని తీసుకొచ్చినప్పుడు రాళ్ళ వస్తువుకి ఎంత డబ్బులు ఇస్తారు, ప్లేన్ వస్తువు ఎంత డబ్బులు ఇస్తారు, దానికి ఎంత టైం పట్టింది, దీనికి ఎంత టైం పట్టింది, మీరే క్లారిటీగా చెప్పండి. వాళ్ళని అడగండి. మీరు రాళ్ళ వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు అమ్మితే ఎంత ఇస్తారో అడగండి, ఎన్ని గ్రాములు ఇస్తారో అడగండి. ప్లేన్ వస్తువు అయితే ఎక్కడ కొన్నది ఎక్కడైనా మార్చుకోవచ్చు. అదే రాళ్ళ వస్తువు అయితే ఎక్కడ కొన్నది అక్కడే కుదిరిద్ది. ఎందుకంటే వాళ్ళకే కరెక్ట్గా తెలిసిద్ది. అది కూడా వాళ్ళకి కూడా 100% తెలియకపోయినా కరెక్ట్గా తెలిసిద్ది. ఎందుకంటే వాళ్ళ వస్తువు తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. అలాగే లేడీస్ రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వాళ్ళు వాచ్ కూడా పెట్టకూడదు. ఎందుకంటే వాచ్ అనేది రోల్డ్ గోల్డే, పేరుకి రోల్డ్ గోల్డ్ కాకపోయినా అదే బ్రాండ్ మీద కొంటున్నారు అంతే. దానికి ఇప్పుడు ఇది గోల్డ్ స్టాప్ ఉంది, ఇది గోల్డ్ రోల్డ్ గోల్డ్ కింద లెక్కగా ఇదే హారం బ్రాస్లెట్ అనుకోండి రోల్డ్ గోల్డ్ అంటారు, సేమ్ అంతే. ఒకవేళ కొంతమంది స్టాప్ చేయించా ఉంటారు బంగారపతి, కానీ లోపల డైలీ పిచ్చిదేగా. మరి అది ఎలా పెట్టుకుంటున్నారు, పక్కన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మీరు పెట్టుకుంటున్నారు. అలాగే పూసల గొలుసులు ఉంటాయి, పూసలన్నీ పిచ్చిగా ఉంటాయి, ఓన్లీ లాకెట్ బంగారం ఉంటుంది. మరి పిచ్చి వాడుతున్నట్టేగా, అంటే పక్కన వాళ్ళు వాడితే మీరు వాడతారు. అలాగే రాళ్ళ స్టోన్ హారాలు అన్నింటిలో కూడా రాళ్ళు హెవీ వెయిట్ ఉన్నాయని పెట్టేసి దాని వెనక మళ్ళీ లక్కలు పెట్టి రకాల మోసాలు జరుగుతున్నాయండి. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీరు గోల్డ్ కొనుక్కోండి. గోల్డ్ రేటు పెరిగే కొంత మోసాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి, తెలియపరచండి, 10 మంది తెలుసుకుంటారు. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా, బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు, అమ్మడానికి వెళ్ళినప్పుడు,
మీ పిల్లల పెళ్ళిళ్ళకి వస్తువుని అమ్ముదాం అనుకుని దాచిపెట్టుకుని బంగారు నగల రూపాయన అవి వద్దని చెడగొడితే నష్టపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఫర్దర్ వీడియోలో చెప్పడానికి కుదిరితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.